ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సీత నువ్వు చేసిన పని? పందెంలో గెలుస్తానని చెప్పాను కదా మామా, గెలిచి చూపించాను. హ్యాపీయే కదా? నువ్వు మా పిన్ని మీద గెలిచినందుకు ఆనందపడాలో లేక ఆ విద్యాదేవి టీచర్ని విడిపించమని అడిగినందుకు కోప్పడాలో నాకు అర్థం కావడం లేదు. నేనేం కోరరాని కోరిక కోరలేదు మామా, న్యాయమైన కోరికే కోరాను. ఏంటి న్యాయం? అన్యాయంగా మా అమ్మని చంపిన ఆవిడ మీద నీకెందుకంత మమకారం? మా అమ్మ నీకు మేనత్తే కదా సీత. అందుకే ఆవిడ గురించి పోరాటం చేస్తున్నాను మామా. అత్తమ్మను టీచర్ని నువ్వు వేరుగా చూస్తే ఈ సమస్య పరిష్కారం కాదు. ఇద్దరిని ఎప్పుడైతే ఒకేలా నమ్ముతావో అప్పుడే ఫలితం ఉంటుంది. ఎలా నమ్మను? ఆవిడ మా అమ్మని చంపిన హంతకురాలని మా పిన్ని చెప్తుంది కదా. అది ఆరోపణ మాత్రమే, అది నిజమో కాదో ఇంకా తెలీదు. అంటే మా పిన్ని అబద్ధం చెప్తుందా? మీ పిన్ని నమ్మిందే నిజమని మీ అందర్నీ నమ్మిస్తుంది. మీరు ఆవిడ్ని గుడ్డిగా నమ్ముతున్నారు. నీకెలా చెప్తే అర్థమవుతుంది సీత? నువ్వే అర్థం చేసుకో మామా. టీచర్ గారి మీద మీ పిన్ని వేసిన ఆరోపణ నిజమని ఇంకా నిరూపణ కాలేదు. అలాంటప్పుడు ఆవిడ జైల్లో ఎందుకుండాలి? బయటికి వచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం తనకివ్వాలి కదా. అందుకే ఆవిడ్ని బయటికి తీసుకురమ్మన్నాను. అందుకు మా పిన్ని ఒప్పుకోదు. అంటే ఒక నిర్దోషికి శిక్ష పడినా నీకిష్టమేనా మామా? ఒకటి ఆలోచించు. విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ అయితే మీ అమ్మ చేయని నేరానికి జైల్లో మగ్గిపోవడం నీకిష్టమేనా? ఇప్పటికే ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా మనకి దూరంగా బతికింది. మిగిలిన బతుకంతా జైల్లో మగ్గిపోవాల్సిందేనా? అది కాదు సీత. సాక్ష్యాలు లేకుండా నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు మామా. ఆ సాక్ష్యాల కోసమే ఆవిడ్ని విడిపించమన్నాను. కానీ మీ పిన్ని మాట తప్పింది. అందుకు మీరంతా ఆవిడ్ని తిట్టాలి కానీ నన్నెందుకు అంటున్నారు? అసలు నిజాలు అతి త్వరలోనే బయటకొస్తాయి. అప్పటి వరకు వేటంచి. ఏంటి అలా చూస్తున్నారు? ఈ మధ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా, కాస్త ఇంగ్లీష్ వచ్చిందిలే మామా. సీత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాదు. తను చెప్పింది కన్విన్సింగ్ గానే ఉంది, కానీ కన్ఫ్యూజన్ గా కూడా ఉంది. రేపటితో సీతా మహాలక్ష్మిల మధ్య పందెం గడువు పూర్తవుతుంది. అనవసరంగా సీత రిస్క్ చేసింది. ఏం జరుగుతుందో ఏమో. ఒకసారి సీతకు ఫోన్ చేయండి. మహాలక్ష్మితో రాజీ పడమని చెప్దాం. రామ్ మాటే వినంది, మన మాట వింటుందో లేదో. సీతే ఫోన్ చేస్తుంది. మాట్లాడండి. హలో సీత. ఏంటి నాన్న ఈ రోజు నాకు అన్నిసార్లు ఫోన్ చేశారు? ఇందాకే మెసేజ్ వస్తే చూసాను. అసలు నువ్వు చేసిన పనేంటే? మహాలక్ష్మితో అలాంటి పందెం ఎందుకు పెట్టుకున్నావు? అక్కడ రామ్, ఇక్కడ మేము టెన్షన్ పడుతున్నాం. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. మహాలక్ష్మి అత్తయ్య ఓటమి ఒప్పుకుంది. నేనే గెలిచాను. నిజమా సీత? నువ్వే గెలిచావా? అవునన్నా. అయినా నేను ఎప్పుడైనా ఓడిపోయానా? అవునా? ఆఫీస్ విషయాలు నీకెలా తెలుసు? ఎలా డీల్ చేశావు? అదొక పెద్ద కథలే నాన్నా. అసలు విషయం ఏంటంటే, పందెంలో గెలిచి సుమతి అత్తమ్మను జైలు నుంచి విడిపించాలి అనుకున్నాను. కాని మహాలక్ష్మి అత్తయ్య మాట తప్పింది. అంటే సుమతిని విడిపించాను అని అంటుందా సీత? ససేమిరా కుదరదు అంటుంది. నేనంత కష్టపడి రిస్క్ చేసి పందెంలో గెలిచింది సుమతి అత్తమ్మను విడిపించడానికే. కాని మహాలక్ష్మి అత్తయ్య మొండిగా ప్రవర్తిస్తుంది. మరెలా సీత? అయితే సుమతోదిన బయటికి రాదా? ఇంతవరకు వచ్చిందాన్ని అదెలా వదిలేస్తాను? మహాలక్ష్మి ఎదురు తిరిగితే నువ్వు మాత్రం ఏం చేస్తావు సీత? ఆవిడ ప్లాన్ ఆవిడకుంటే నా ప్లాన్ నాకు ఉంది నాన్న. ఆవిడ మాట తప్పుతుందని ముందే ఊహించాను. రేపు తెల్లారగానే ఈ ఇంట్లో ఎవ్వరూ ఊహించని విశేషం
జరిపించబోతున్నాను. దెబ్బకు అందరూ షాక్ అవ్వాలి. రేపేం చేయబోతున్నావే? మా అమ్మని చంపిన హంతకురాల్ని విడిపించమనడం ఏ న్యాయం మావయ్య? అందుకే పిన్ని ఆ కోరికని తీర్చను అంది. నువ్వేం మాట్లాడవేంటి సీత? ఏం మాట్లాడమంటావు బాబాయ్? మహాలక్ష్మి అత్తయ్యతో కలిసిపోయి మీరంతా ఒకటైపోయారు. నేను ఒంటరిదాన్నయ్యాను. అవును, మహా ఎక్కడా పొద్దునుంచి కనిపించట్లేదు. మహా పొద్దున్నే ఎక్కడికెళ్ళింది? అదిగో వదినొచ్చింది. ఆగిపోయారేంటి విద్యాదేవి గారు? లోపలికి రండి. అత్తమ్మా, మీరు బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందత్తమ్మా. మహాలక్ష్మి నాకు బెయిలిప్పించి బయటికి తీసుకొచ్చింది సీత. ఓ, మిమ్మల్ని ఎవరు జైలుకు పంపించారో వారే విడిపించి తీసుకొచ్చారన్నమాట. సూపర్ టీచర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.